ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం, పవిత్రాత్మదేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరం కూడా విభూది బుధవారమును ప్రారంభించుకొని ఉన్నాము. తపస్కాలంలో మొదటి రోజు విభూది బుధవారము. మరియు ఈ యొక్క 40 రోజులు మనం ఎందుకు ఈ విధంగా జరుపుకోవాలని కొద్దిగా క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలన చేస్తూ పరిశుద్ధ గ్రంథము ఈ యొక్క 40 రోజుల గురించి ఏమి తెలియచేస్తుంది అని కొద్దిసేపు ధ్యానిద్దాం. ముందుగా ఉపదేశకుడు గ్రంథం నుంచి 3వ అధ్యాయము 20వ వచనము. ఉపదేశకుడు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము ఒకసారి చదువుకుందాం. చదవండి. ఉపదేశకుడు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. సరే, నేనే చదువుతా వినండి. ఉపదేశకుడి గ్రంథం ఎక్కడుందో కూడా తెలియట్లే మనందరికీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయము 20వ వచనము. నరులు జంతువులు కూడా ఒకే గమ్యమును చేరుకొందురు. అన్నియు మట్టి నుండి పుట్టినవే, చివరకు మట్టిలో కలిసిపోవునవే. అదే గ్రంథములో 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. 12వ అధ్యాయము 7వ వచనము. నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికే తిరిగిపోవును. అతని ఆత్మ దానిని దయచేసిన దేవుని చేరుకొనును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క గమ్యం ఎక్కడికి వెళ్ళాలి? మన యొక్క గమ్యం ఏమిటి? ఏంటి? మన యొక్క గమ్యము దేవుని చేరుకోవాలి, పరలోకానికి చేరుకోవాలి, మోక్షాన్ని పొందుకోవాలి, దేవునితో పాటు నిత్య జీవాన్ని అనుభవించాలి. ఇది మన గమ్యం. అంతేగాని ఈ లోకంలో మన గమ్యం దేనికోసం ఉంటుంది? మంచి ఉద్యోగము, మంచి వ్యవసాయము, ఎక్కువ సంపాదన, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు, భవిష్యత్తులో అత్యున్నత స్థితికి లేవనెత్తబడాలి, గొప్పగా సంపాదించుకోవాలి, అంతా కూడగట్టుకోవాలి, ఆశ, అత్యాశ, ఇలా పోతూ ఉంటాము. అవునా? వీటన్నిటికి బదులు ప్రభు ఈ రోజున మాకు ఒకసారి గుర్తు చేస్తున్నారు. నీ గమ్యము, నా గమ్యము. ఉపదేశకుడి గ్రంథం ద్వారా 3వ అధ్యాయం 20వ వచనం కానివ్వండి, 12వ అధ్యాయం 7వ వచనం ద్వారా ప్రభు మనకు బోధిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, ఈ శరీరము, మానవ శరీరము, మన శరీరం అంట ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. నీ శరీరము, నా శరీరం బంగారంతో చేయలేదు. బంగారము, వెండి, రాగి, ఇత్తడి కాదు. చక్కగా నురగబెట్టి లేకపోతే మంచిగా రుద్ది చక్కగా భద్రపరచుకోవడానికి బీరువాలో భద్రపరచుకోవడానికి కాదు. శరీరం మట్టి నుండి వచ్చింది. బంగారాన్నైనా మనం బీరువాలో పెడతాము, బ్యాంకులో పెడతాము, దాచి పెడతాము, భద్రంగా ఉంచుకుంటాము, దాన్ని కొద్దిసేపు మర్చిపోతాం. కానీ శరీరానికి మటుకి ఉదయం సాయంత్రం స్నానాలు చేపించటం, మంచి మంచి ఫేర్నెస్ క్రీములు వాడటం, చాలా శుభ్రంగా మంచిగా కొత్త బట్టలు కట్టుకోవటం, ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను ఎక్కువగా ఇస్తుంటాం ఈ శరీరానికి. కానీ శరీరం ఎక్కడికి పోవాలి? మట్టి నుండి వచ్చినటువంటి శరీరము మట్టిలోకే పోవాలి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా,
మనం శరీరానికి ఎక్కువ విలువనిస్తున్నాము, లేకపోతే ఈ లోక సంబంధాలకి ఎక్కువ విలువనిస్తున్నాము అని కాదు. ఇక్కడ ప్రభువు బోధిస్తున్నటువంటి ఏమిటంటే, ఆ సత్యం ఏమిటంటే, వీటికంటే ఎక్కువగా దేవునికి సమయం ఇవ్వాలి. వీటన్నిటికంటే నువ్వు అనుదినము చేసే ఈ పనుల కంటే దేవునికి కొద్దిగా విలువనివ్వాలి ఎక్కువ. తపస్కాలం ప్రారంభించుకున్న ఈరోజు విభూతి బుధవారం. ఈ యొక్క విభూతి బుధవారం గొప్పగా తెలియచేస్తుంది ఏమిటంటే, పశ్చాత్తాపానికి సూచనగా ఉంటుంది. లోకంలో చేసినటువంటి తప్పిదాలకు, తెలిసి చేశాము, తెలియక చేశాము, కావాలని కొన్నిసార్లు మనలో ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలు వీటన్నిటికీ చోటిస్తున్నాము ఈ శరీరంలో. ఇవి కాదు దేవుడు కోరుకునేది. వీటన్నిటితోటి నీవు నేను పరలోకానికి, మోక్షానికి, నిత్య జీవానికి వెళ్ళలేం. ఇవన్నీ నీకు నాకు తోడురా. ఎంత సంపాదించుకున్నా ఆ సంపద నీకు తోడురాదు. 6 అడుగులు మహా అయితే, కొద్ది చిన్న అంటే 4-5 అడుగులు, ఆ కొంతే మట్టే. ప్రైజ్ ది లార్డ్. గుర్తు పెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తాప హృదయంతో దేవుడు తిరిగి రమ్మంటున్నాడు. చాలా చక్కగా యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మాట ఉంటుంది. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో దేవుని యొక్క మాట ఒకటి ఉంటుంది, గొప్పగా ఉంటుంది. చదవండి. యావేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. ఉపవాసముతోను, సంతాపముతోను, ఏడ్పులతోను నా వద్దకు తిరిగి రండు. ప్రైజ్ ది లార్డ్. పూర్ణ హృదయంతోటి. ఇప్పటిదాకా ఎట్లెట్లా ఉన్నాం, ఎట్లా పడితే అట్లా జీవిస్తూ ఉన్నాం. మనకు తెలుసు, దేవునికి ఇంకా తెలుసు మన గురించి. అనుకుంటామేమో నేను మంచిగానే ఉంటున్నాను, అనుకుంటామేమో నేనే తప్పు చేయట్లేదు, అనుకుంటున్నాము నేను ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదు, అనుకుంటున్నామేమో ఎవరి దగ్గరికి నేను తప్పుగా ప్రవర్తించలేదు, వెళ్ళలేదు, ఎవరి మీద నాకు కోపం లేదు అనుకుంటామేమో. నీకు నాకంటే ప్రభువుకి ఎక్కువగా తెలుసు నీ గురించి, నా గురించి. ప్రైజ్ ది లార్డ్. ఇదొక్క సమయము. తపస్కాలంలో విభూతి బుధవారం రోజున ప్రారంభించుకుంటున్నాం కాబట్టి ఇది గొప్ప సమయం. ప్రభు చెంతకు పూర్ణ హృదయంతో తిరిగి రావాలి. పూర్ణ హృదయంతో తిరిగి రావాలి. చేసినటువంటి తప్పిదాలన్నింటినీ జ్ఞాపకపరచు, పశ్చాత్తాప హృదయంతో. విభూతి బుధవారం అంటేనే ఈ యొక్క బూడిద, కానీ ఆ విభూతి దేనికి చిహ్నంగా గుర్తుగా ఉంటుందంటే పశ్చాత్తాపానికండి. పశ్చాత్తాప హృదయంతో, కన్నీటితోటి, దుఃఖముతోటి దేవుని చెంతకు తిరిగి రావాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే ఈ యొక్క దుఃఖము కానీ పశ్చాత్తాపం కానీ నిన్ను నన్ను దేవుని సన్నిధిలోకి నడిపిస్తూ ఉంటుంది, దేవునికి దగ్గరగా తీసుకువెళ్తూ ఉంటుంది. రెండవదిగా దేవుని సన్నిధిలో వినయం, విధేయతతోటి జీవించడానికి ఈ యొక్క విభూతి బుధవారం ఆ యొక్క విభూతి చిహ్నంగా నిలుస్తూ ఉంది. ఉదయం ఫాదర్ గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు దేనికి చిహ్నంగా ఉంటుంది అని. దేవుని సన్నిధిలోనికి నడిపించబడాలి. వినయము, విధేయత. దేవుడు అంటే ఏంటి? ఈ మధ్య దేవుడు అంటే చాలామంది యవనస్తులు కానీ బయట నేను చూస్తూ ఉంటే అందరు దేవుళ్ళు ఒక్కటే అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. నేను వేరే దేవుణ్ణి కించపరచట్లేదు కానివ్వండి, వేరే దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడట్లేదు, వేరే మతస్థులు లేకపోతే వారి విశ్వాసాన్ని నేను ఎప్పుడు కించపరచట్లేదు. కానీ ఒక్క విషయం ఏమిటంటే, సత్య అన్వేషిగా ఉన్నటువంటి మానవుడు సత్యాన్ని తెలుసుకోవాలి. జ్ఞానముతోటి నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు ఎవరని అన్వేషించాలి, తెలుసుకోవాలి. అందుకే విభూతిని గురువు నుదుటిపై రాస్తూ ఏమంటారు? విభూతిని గురువు నుదుటిపై రాస్తూ పశ్చాత్తాపపడి క్రీస్తు సువిశేషమును విశ్వసింపుము. మొట్టమొదటిగా ఆ మాట అంట. నుదుటిపై విభూతిని రాస్తూ పశ్చాత్తాపపడి క్రీస్తు సువిశేషమును విశ్వసింపుము. దాని తర్వాత లేకపోతే నీవు ధూళి నుండి పుట్టితివని తిరిగి ధూళిగా మారిపోదని జ్ఞాపకం ఉంచుకొను అంటారు. నిజమైన దేవుడు ఎవరని మనం తెలుసుకోవాలి. సత్యమైన దేవుడికి సత్యం గురించి అన్వేషణ మనం చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో కానివ్వండి, వేరే ఇతర పవిత్ర గ్రంథాల్లో కూడా దేవుని యొక్క నిజమైన దేవుడు, సత్యమైన దేవుడి గురించి యేసయ్య పేరు వచ్చింది. ఖచ్చితంగా మనము చదివితే, ఖచ్చితంగా మనం ధ్యానిస్తే, ఖచ్చితంగా మనము ఆ యొక్క విషయాల్ని సంగ్రహించి గ్రహిస్తే యేసు ప్రభు పేరే వచ్చింది. ఇతర గ్రంథాల్లో కూడా
కాబట్టి తెలిసి తెలియక అందరూ ఒకటే, అక్కడ చేసేది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటే. చాలామంది అంటూ ఉంటారు జ్ఞానం లేక బుద్ధిహీనతతోటి. మనమైనా సరే క్రైస్తవ కథోలిక విశ్వాసాలుగా ఉన్నటువంటి మనము సత్యమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన చెంతకు తిరిగి రావాలి. మళ్ళా మూడవ సత్యంగా విభూతి దేనికి చిహ్నంగా ఉంటుందంటే మన మరణాన్ని గురించి. మరణం తథ్యం. ఎంతసేపు జీవిస్తామని ఇప్పుడు దాకా జీవిస్తూ ఉండవచ్చు, రేపేమైతే ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రపంచ నలుమూలలకు కూడా వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటున్నాయి. ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏమవుతుందో ఎవరు కూడా ప్రెడిక్ట్ చెప్పటానికి లేదు. రేపంతా బాగుండిద్ది, గొప్పగా ఉండిద్ది, అది జరిగిపోతుందని ఎవరు కూడా ముందుగానే చెప్పటానికి లేకుండా పోతుంది. వింత సంఘటనలు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు తెలియలేదు. మన మరణాన్ని యొక్క విభూతి బుధవారం మరోసారి గుర్తు చేస్తుంది. మరణము నీకు నాకు తథ్యమే, జాగ్రత్తగా జీవించుము. నాలుగో విషయంగా మన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ యొక్క విభూతి బుధవారం నిలుస్తూ ఉంది. మనం చేసినటువంటి పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, చేసినటువంటి తప్పిదాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పాప సంకీర్తనలు చేయాలి. అన్ని కుప్పలు కుప్పలుగా పోగేసుకుంటూ పాపాలన్నింటినీ కూడా ఎదుటివారిని కించపరిచింది, తప్పుడుగా మాట్లాడింది, దూషించింది, ఇవన్నీ కూడా పోగేసుకొని మనం పెంచుకున్నటువంటి ఆ యొక్క ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, ఎదుటివారు ఉద్దేశించి తప్పుడు ఆలోచనలు, ఇవన్నీ కూడా పోగేసుకొని ఉండటం కాదు, పాప సంకీర్తన చేయాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విభూతి బుధవారం రోజున ప్రభు మనకిస్తున్నటువంటి ఈ యొక్క సత్యాలన్నింటినీ కూడా మన జీవితంలో అనుసరిస్తూ దేవుని బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోవాలి. మరి ఈ యొక్క సత్య అన్వేషణ లేకపోతే ఈ యొక్క విభూతి బుధవారము, ఈ యొక్క 40 దినాల తపస్కాలం మనకి ఎందుకు, 40 దినాలే ఎందుకు అనే ప్రశ్న వేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క 40 దినాలకి కొద్దిగా గుర్తులు ఉన్నాయి. 40 దినాలు ఎందుకని కొద్దిగా గుర్తులు ఉంటాయి, చిహ్నం. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో 7వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ జరుగుతున్నటువంటి ఆధ్యాత్మికత, పరిశుద్ధత. పరిశుద్ధ గ్రంథంలో 7వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆది కాండము భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెగని వాన కురిపింతును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువు తనకు తాను ఆ యొక్క పాపాన్ని లేకపోతే భూమిని పరిశుభ్రంగా చేస్తున్నారు నీటి ద్వారా. మనం అనుకోవచ్చు అది ఒక పెద్ద సునామీ, నీటి ద్వారా ప్రభు అందరినీ కూడా రూపుమాపారు, సమస్తాన్ని తీసివేశారు, చంపేశారు అనుకోవచ్చు. పాపాన్ని తీసేస్తూ పాపాత్ములను అక్కడ శిక్షిస్తూ ఉంటారు. మన జీవితాల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మికత, పరిశుద్ధత కావాలి. మనల్ని మనం శుభ్రపరచుకోవాలి. ఇంట్లో బాగలేకపోతే ఇంటిని చక్కగా ఊడ్చుకొని, చక్కగా ఫినాయిల్ తోటి మంచిగా వాసన వచ్చేది కంఫర్ట్ వేసుకొని చక్కగా తుడుస్తూ ఉంటాం. బట్టలు మాసిపోతే చక్కగా ఉతుక్కుంటూ ఉంటాం. మన జీవితాలను కూడా మనం వేటి వల్ల అయితే, దేని వల్ల అయితే మాసిపోతూ ఉంటున్నాయో మన జీవితాలు కూడా అవన్నీ తీసివేసి హృదయాన్ని, శరీరాన్ని శుభ్రంగా తయారు చేసుకోవాలి. బయట బాహ్యంగా కాదు, అంతరంగికంగా లోపల ఆధ్యాత్మికత, పరిశుభ్రత అనేది కావాలి. ఎవరికైనా సరే, ప్రతి ఒక్కరికి యొక్క ఆధ్యాత్మిక పరిశుభ్రత అనేది కావాలి. అది లేకుండా మనం ఏమీ చేయలేము. మోషే ప్రవక్త 40 దినాల పాటు దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉంటారు. 40 దినాలు ఉపవాసంతోటి, ప్రార్థనతోటి దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఉండి దేవుని సాన్నిధ్యమును పొందుకుంటారు. దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని సాన్నిధ్యం అంటే మనలాగే దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క దేవాతి దేవుని కూడా ఆయనతో పాటు తీసుకువెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా దేవుని సాన్నిధ్యము, దేవుని సన్నిధిని తనతో పాటు తీసుకువెళ్తూ ఉంటాడు. అటువంటి గొప్ప శక్తిని మోషే ప్రవక్త పొందుకుంటాడు. ఎలాగా? 40 దినాలు ఉపవాసముతోటి, రాత్రులు పగళ్ళు ఉపవాసంతో ప్రార్థన చేసుకుంటూ. ఈ యొక్క 40 దినాల ప్రార్థన కూడా మనకు దేవుడి సన్నిధి అంటి పెట్టుకునే విధంగా ఆయన పట్టుకొని జీవించే బిడ్డలుగా మారుస్తుంది. మనం కూడా అలా జీవించాలి ప్రియ దేవుని బిడ్డల.
యేసుప్రభు సువార్తలో చాలా చక్కగా 40 దినాలు ఉపవాసం ఉన్నారు యేసుప్రభు స్వయంగా. మత్తయి శుభవార్తలో 4వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి మనం చూడవచ్చు. స్వయంగా యేసుప్రభు ఉపవాసం ఉన్నారు. సాతానుని జయించటానికి శోధనను జయించారు 40 దినాల తర్వాత. మరి మన జీవితాల్లో కూడా ఈ యొక్క 40 దినాలతో మనం కూడా ఏం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా అనుసరించాలి? పశ్చాత్తాప క్రియలు, పశ్చాత్తాపంతో పరిశుభ్రమైనటువంటి నిండైన సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి హృదయంతో దేవుని చెంతకు వస్తూ దేవుని బిడ్డలుగా జీవించాలి. దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో దేవుని మన్నింపును, పాప మన్నింపును కోరుకుంటూ ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలకి భాగస్థులమై జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటిని కూడా గుర్తుపెట్టుకొని, ఏ విధంగా అయితే నినవే ప్రజలకు యోనా ప్రవక్తను పంపించి ఉన్నాడు దేవుడు, వారు చేసినటువంటి తప్పిదాలని, పాపములన్నింటినీ కూడా ఖండిస్తూ వారిని శిక్షించబోతూ ఉంటారు. దేవుడు శిక్షించబోతూ ఉంటే, దేవుడు నినవే ప్రజలకు యోనా ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు వారిని రక్షిస్తారు. ఈ 40 దినాలు మనల్ని కూడా రక్షణ పొందుకునే బిడ్డలుగా చేయాలి. ఉదయము ఆ యొక్క విభూతితోటి నుదుటిపై ఇలా సిలువ గుర్తేస్తారు. విభూది మట్టి, లేకపోతే విభూతి దేనికి, బూడిద, ఇదంతా కూడా మట్టికి చిహ్నంగా ఉంటుంది. అవునా? విభూతి రాయటం వల్ల మనం అందరము మట్టి నుంచి వచ్చాము, మట్టిలో కలిసిపోతాము. కానీ ఆ యొక్క సిలువ గుర్తుంది చూసారా, ఆ యొక్క సిలువ గుర్తు వేసేటువంటి ఆకారము మనకు రక్షకుడు నాడేటువంటి విశ్వాసము, నమ్మకాన్ని ఇస్తుంది. రక్షకుడు దేవుడు యేసయ్య సిలువ మీద మరణం పొందారు మన కోసము, మనల్ని రక్షించడం కోసం. మట్టికి ఆ యొక్క విభూతి గుర్తుగా ఉంటే మన మీద వేయబడినటువంటి ఆ సిలువ మనకు రక్షణగా నిలుస్తూ ఉంది. ఆ రక్షణను పొందుకోవాలి. ఆ రక్షణ లేకుండా నీవు నేను ఎంత చేసుకున్నా, ఏం చేసుకున్నా ఉపయోగం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గొప్పగా ఒక్క నిమిషం మౌనంగా కళ్ళు మూసుకొని చేతులు జోడించి వీలు పడిన వాళ్ళు మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. వీలు పడిన వాళ్ళందరూ కూడా మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు మనలందరినీ కూడా మరి ఒకసారి తన యొక్క భాగ్యమైనటువంటి కన్నులతోటి మనలందరినీ తేరిపారా చూచి మన జీవితాల్లో ఉన్నటువంటి పాప జీవితాన్ని తీసివేసి పశ్చాత్తాప హృదయాన్ని మనకు దయచేసి మనందరి పాపములను మన్నించి క్షమించి తిరిగి మనల్ని ఆయన బిడ్డలుగా తన అక్కరకు చేర్చుకోమని, దగ్గరకు తీసుకోమని, మనలందరినీ కూడా దేవుడు కౌగిలించుకొని ఓదార్చమని ప్రార్థన చేసుకుందాం. ఇక నుంచి అయినా సరే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ నిత్య జీవం పొందుకునే బిడ్డలుగా పరలోక వారసత్వాన్ని, మోక్ష భాగ్యాన్ని అనుభవించే గొప్ప భాగ్యాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఇక నుంచి ప్రభువా, నా జీవితంలో నేను చేసినటువంటి తప్పిదాల చోలు, పాపముల చోలుకి ఇంక నేను పోకుండా నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా. నీ బిడ్డగా జీవించే యోగ్యతను దయచేయ ప్రభువా. ఇక నుంచి ప్రభువా, జీవ గ్రంథంలో నా పేరు రాయబడే విధంగా నా జీవితాన్ని మలచుకునే విధంగా, మార్చుకునే విధంగా నాకు కావలసినటువంటి శారీరక శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకించి ప్రభువా, ఇక్కడ మా సంఘంలో, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున నీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఇంకను ఎవరెవరైతే మా ప్రార్థనా సహాయాన్ని కోరి ఉన్నారో, ఎవరెవరికైతే మేము ప్రార్థన చేస్తామని మాట ఇచ్చి ఉన్నామో వారందరినీ కూడా జ్ఞాపకపరుస్తున్నాము. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ 40 దినాలు ముఖ్యముగా నీ యొక్క సన్నిధితోటి జీవించే భాగ్యాన్ని, తదనంతరం ప్రభువా మా జీవితాల ద్వారా నీకు సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, బిడ్డలందరికీ కావలసినటువంటి మంచి జ్ఞానమును, తెలివితేటలను దయచేయమని, మంచి ఆయుర ఆరోగ్యాలను, మా పాడి పంటలన్నింటినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో ప్రభువా, ఇంకను అనేక మంది హృదయాలలో ఉన్నటువంటి కోరికలను, ఆశలను ప్రభువా
మీ చిత్త ప్రకారం నెరవేర్చమని ఈ మనవులు మనాథుడైన యేసయ్య అతి దివ్యమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక.